మిరాయి సినిమా ఎలా ఉంది ఏంటనే 99 టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు రివ్యూ ఇవ్వబోతుంది. అయితే ఈరోజైతే భారీ అంచనాల నడుమ అయితే ఈ సినిమా రిలీజ్ అయిందని చెప్పాలి. అయితే తేజ సజ్జాకు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ తన కెరీర్లో అయితే ఈ సినిమా ఒక మైలురాయి అని చెప్పాలి. ఇది ఒక సోషియో ఫ్యాంటసీ అని చెప్పాలి ఈ సినిమా. అండ్ ఈ సినిమాలో ముఖ్యంగా మెయిన్గా డిఓపి అండ్ విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి. ఏదైతే డైరెక్షన్ ఉందో అంటే ఇప్పుడు వచ్చిన సినిమాల్లో డెవోషనల్గా అంటే దేవుణ్ణి టచ్ చేస్తూ వచ్చిన సినిమాలు ఏవి కూడా ఫ్లాప్ అయినట్టు హిస్టరీలో అయితే లేదని చెప్పాలి. ఈ సినిమా కూడా తెలుగు ఇండస్ట్రీలో అయితే ఒక బ్లాక్ బాస్టర్, ఒక పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ అని చెప్పాలి ఈ సినిమా. ముఖ్యంగా ఇందులో అంటే ఇది పిల్లలకి ఎక్కువగా నచ్చుతుంది. ఎక్కడ కూడా అంటే నాకు ఇప్పటికీ అవతార్ అంటే ఒక అవతారు, ఒక మిరాయి రెండు సినిమాలు పక్క పక్కన చూస్తే మనకు అవతార్ ఫీల్ అయితే మనకు కలిగింది ఈ సినిమా అయితే. అంటే విజువల్ వండర్స్ కానీ అంటే ఇందులో ముఖ్యంగా కార్తిక్ ఘట్టమనేని తన మార్క్ని అయితే ఏదైతే అంటే డిఓపి ఏదైతే విజువల్స్ చూస్తూ అంటే అటు డైరెక్షను అంటే రెండు జోడు గుర్రాల మీద సారీ అని చెప్పాలి కార్తిక్ ఘట్టమనేని. అయితే ముఖ్యంగా తేజ సజ్జాకి అపోజిషన్ విలన్గా మంచు మనోజ్ అయితే అంటే ఈ క్యారెక్టర్కి యాప్ట్ అని చెప్పాలి. మంచు మనోజ్ అయితే ఎర్రగదీశాడని చెప్పాలి. ఆ తర్వాత అంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు కూడా ఎక్కడ కొంచెం కూడా బోర్ కొట్టకుండా దీని మీద ఆల్రెడీ సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. అయితే సాంగ్స్ కూడా ఈ సినిమాలో పెట్టలేదు. ఎక్కడ కథ డిస్టర్బ్ అవుద్దని డైరెక్టర్ ముందు జాగ్రత్తగా ఈ సాంగ్స్ అయితే ఇందులో లేవు. ఎక్కడ కథ డిస్టర్బ్ అవ్వకుండా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో కొన్ని విజువల్స్ ఏదైతే అంటే కొన్ని అడ్వెంచర్స్ ఉన్నాయి, హీరో చేసే అడ్వెంచర్స్ కానీ ఆ తర్వాత గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ కానీ చాలా చాలా చక్కగా తీసుకెళ్లారని చెప్పాలి. మెయిన్గా మ్యూజిక్ అయితే థియేటర్లో ప్రీమియర్ షో మేము చూసాము. ఆల్మోస్ట్ థియేటర్ మొత్తం ఫుల్ అయింది. ఎక్కడ కూడా ఆర్ఆర్ మ్యూజిక్ ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చాలా క్లారిటీగా విజువల్కి సెట్ అయ్యే విధంగా ఈ మిరాయి సినిమా అయితే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అయితే అందించాడని చెప్పాలి. అయితే హనుమాన్తో పోల్చుకుంటే ఈ సినిమా హనుమాన్ కంటే 100 రెట్లు ది బెస్ట్ ఫిల్మ్. అంటే ఇక్కడ కంపేర్ చేయటం లేదు. తేజ సజ్జా తన స్టాండర్డ్స్ ఏదైతే హనుమాన్తో ఎంత పెద్ద హిట్ అయ్యి పాన్ గ్లోబల్ వైడ్ హనుమాన్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. బట్ ఈ సినిమా కూడా ఆ మార్క్ అయితే దాటే పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పాలంటే హీరోయిన్ చాలా బాగా చేసిందని చెప్పాలి. అలాగే తేజ సజ్జాతో యాక్ట్ చేసిన కమిడియన్ ఎవరైతే ఉన్నారో గెటప్ సీన్ కూడా చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. ముఖ్యంగా జగపతి బాబు తన పాత్రలో ఒదిగిపోయాడని చెప్పాలి. అలాగే ఇంకా శ్రేయ కూడా అంటే తల్లి రోల్ చేసింది. తేజ సజ్జా తల్లిగా తనైతే చాలా ఆకట్టుకుంటుందని చెప్పాలి ఈ సినిమాలో. అంటే శ్రేయ యాక్టింగ్ కానీ తన గురించి తన యాక్టింగ్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో మాత్రం శ్రేయ ఏడిపించిందనే చెప్పాలి. తల్లి పాత్రలో చాలా ఒదిగిపోయింది, ఎక్కడ నటించలేదు, జీవించేసిందని చెప్పాలి. ఆదాంతం సినిమా మొత్తం చూసుకున్నట్లయితే మనకు ఎక్కడ కూడా అంటే ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ లాస్ట్ దాకా ఈ సినిమాని తీసుకెళ్లాడని చెప్పాలి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా ఒక బిగ్గెస్ట్ ఒక మార్కుగా అయితే వాళ్ళ బ్యానర్లో ఈ సినిమా నిలబడుతుందని చెప్పాలి. అంటే ఈ సినిమాలో ముఖ్యంగా కొన్ని ట్విస్టులు కూడా ఉన్నాయి. అంటే ఒక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు అయితే కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. అంటే మనం ఇక్కడ కథ రివీల్ చేయలేం కానీ ఇదంతా ఒక దేవుడు అంటే ఒక 8 గ్రంథాలు చుట్టూ తిరిగే స్టోరీ ఇది. 9వ గ్రంథం ఏదైతే ఉందో దాన్ని విలన్ మంచు మనోజ్ ఏ విధంగా చేదక్కించుకుంటాడు, హీరో ఎలాగా ఆ గ్రంథాన్ని కాపాడాడు ఏంటనేది ఈ సినిమా స్టోరీ. అయితే ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని పాత్రలు అంటే ఎక్కడ కూడా ఎక్స్ట్రాగా అడిషనల్గా కొంతమందిని పెట్టేసి ఎడిటింగ్లు తీసేయడం లేదంటే వాళ్ళకి తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటి ఏమీ లేకుండా ఉన్న పాత్రలతో ఎంత చక్కగా చాలా నీట్గా ఈ సినిమాని కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించారని చెప్పాలి. ఆ తేజ సజ్జాకి అయితే యాక్టింగ్ ఎక్కడ అంటే ఫస్ట్ సినిమాతో పోల్చుకుంటే 1 by 1 తన యాక్టింగ్ ఎంతో అంటే ఎక్కడ తేజ సజ్జా యాక్టింగ్ చేయలేదు, జీవించేశాడని చెప్పాలి. తేజ సజ్జాకి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఈ సినిమా. అలాగే మంచు మనోజ్ కూడా ఈ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అని చెప్పాలి. మనోజ్ పాత్ర కూడా అంటే తన క్యారెక్టర్లో ఒదిగాడని చెప్పాలి. మనోజ్ అయితే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ పాత్రలు చూసుకున్నట్లయితే ఎక్కడైతే శ్రేయ కానీ హీరోయిన్ రితికా నాయక్ కానీ తేజ సజ్జా మంచు మనోజ్ తర్వాత
జగపతి బాబు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పాత్రలు కూడా వాళ్ళు 100కి 1000% న్యాయం చేశారని చెప్పాలి. మా 99 రివ్యూ వచ్చేసి 5కి అవుట్ ఆఫ్ 4.5 ఇస్తున్నాము. బట్ మీరు కూడా ఈ సినిమా తప్పకుండా అందరూ చూడండి. మన తెలుగు సినిమా ఇదొక మైథాలజీ ఫిలిం అని చెప్పుకోవాలి, సోషియో ఫ్యాంటసీ అని కూడా చెప్పుకోవాలి. ఎంత బాగుందంటే ఆద్యంతం కూడా, అంటే పిల్లలు ఫ్యామిలీస్ ఎక్కువగా నాకు తెలిసి ఈ వీకెండ్స్ ఎక్కువ పిల్లలు చూస్తే ఈ సినిమా ఇంకా ఎక్కువగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. సూపర్ యోధ పాత్రలో అయితే తేజ సజ్జా ఎరగదీశాడని చెప్పాలి. వన్స్ అగైన్ టీజీ విశ్వప్రసాద్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, హీరో గారికి అందరికీ హార్టీ కంగ్రాచులేషన్. ఈ సినిమా ఇంకా అంటే ఒక సంచలనాలు అయితే రేపబోతుంది ఈ వీకెండ్ సార్. ఇది అందరూ కూడా ఈ సినిమాని ఆదరించాలి, ఆదరిస్తారు కూడా. ఇది మన తెలుగు సినిమా, ఇది మన సినిమా. బట్ థ్యాంక్ యూ సో మచ్.